హీరోయిందా? ఆమె ఎట్లుంది అన్న? డాన్సులు తప్పితే డైలాగ్ వెంకి రాదు. డాన్సులు బాగా చేస్తారు. అదే డాన్సులకి పనికి వస్తారు. ఎవరు మిస్ అయినరు? చౌదరి గారిని, నటరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సత్యప్రకాష్ గారి కొడుకు సన్ అండ్ హీరో నటరాజ్ గారిని సాధారణంగా వేదిక ఓహో, మీదకి ఖతర్నాక్ ఉన్నాడుగా. తెలుసు కదా, ఒక సినిమా చేశాడు కదా. అండ్ అలానే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి చౌదరి గారు, సినిమాస్ విశ్వనాథ్ చౌదరి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సరే ఇటు కూర్చో, నేను పోతా. ఎందుకే? సరే ఫోన్ చేయి. పబ్లిసిటీ డిజైనర్ శ్రీకాంత్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఇవాళ మా ప్రసాద్ ల్యాబ్స్ వేదిక కూడా సరిపోవట్లేదు, అంతమంది ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది ఇలా నిండుగా చూస్తుంటే అందరినీ. కాదు కాదు, ఎంతమందిని మీరు పిలిచారు కాబట్టి ఇక్కడ ఉన్న మహానుభావులు అందరూ ఉన్నారు. కానీ దీంట్లో ఒక స్పెషల్ వ్యక్తి వేరేగా ఉన్నారన్నమాట. అతను మన సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా సరే హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్. అతను ఇప్పటికీ 300 సార్లు బ్లడ్ ఇచ్చారు. సో అతని పెద్ద హ్యాండ్ సంపత్ గారు ప్లీజ్ రండి. 300 టైమ్స్ బ్లడ్ ఇచ్చిన మహానుభావుడు. ఈ సంపత్ ఏమో ఆ సంపుకి క్లోజ్ ఫ్రెండ్. యాక్చువల్లీ సంపత్ సంపు అలాంటి కోఆర్డినేట్ అయ్యారు కాబట్టి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ. Thank you sir, thank you so much. And a group photo from India please. Yeah. అదేదో ఎనర్జీ డ్రింక్ మాకు కూడా చెప్పారు, నేను కూడా తాగొస్తాను. ఏంటి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? Channel also please simply picture please. ఓకే, సో ముందుగా లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పూర్ణాచారి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. డైరెక్టివ్ ఫెలో ముందుగా అందరికీ నమస్కారం. మీడియాకి, స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వీరశేఖర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని డాక్టర్ బయట. సో దాని వెనకాల ఎఫర్ట్ ఎంతుందో పర్సనల్ నాకు తెలుసు. సో దానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కమింగ్ టు డర్టీ ఫెలో, ఇందాక మీరు విన్న డర్టీ ఫెలో టైటిల్స్ అని రాశానండి. ఇందులో ఒక పాట డర్టీ ఫెలో గురించి ఆ 2 మాటల్లో ఉంది. అరాచకాన్ని రాసినావురా, మరో భయాన్ని చూపినావురా అనేది ఆ క్యారెక్టరైజేషన్ అండి. సో ఆయన కట్అవుట్, ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఆ పాట రాయడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోకి ఎలా మనం రాయగలుగుతాం అనేది ఇమేజ్లో పెట్టుకొని రాశాను. సో ఆయన చూడడానికి అలా డర్టీ ఫిల్మ్ అని టైటిల్ అది పెట్టాం కానీ బట్ ఈజ్ కైండ్ ఎట్ హార్ట్. చాలా మంచి మనసున్న వ్యక్తి. నేను పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను అన్నతో. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఆ అన్న పరిచయం చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ టీం అందరు పరిచయం అయ్యారు, చాలా హ్యాపీ. సో
సో బీస్ట్ అండ్ బ్యూటీ కాంబో ఎలా ఉందో చూడొచ్చు మీరు. సో రేపు సినిమా కూడా రేపు మీరు సినిమాలో థియేటర్లో చూస్తే కూడా అదే ఫీల్ వస్తుంది. సో ఈ చిత్రంలో నాకు ఈ చిత్రం ద్వారా సతీష్ గారు లాంటి ఒక లెజెండరీ డాక్టర్ గారు పరిచయం అవ్వడం, ఆయన వృత్తి ప్రవృత్తి రెండు బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం చాలా గొప్పగా అనిపించింది. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సంపు అన్న, ఆయన చూస్తే చాలు వెరీ ప్లెజెంట్ మ్యాన్, వెరీ ప్లెజెంట్. అంటే ఎదుటోడు కోపం వచ్చి కొడదామని అన్నా కూడా ఆయన నవ్వు చూసి హ్యాపీగా అసలు అరే ఎంత ప్లెజెంట్ ఉన్నాడు అన్న అని అన్న వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ సంపత్ గారు సచ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. 300 సార్లు బెడ్ ఇచ్చారంటే ఒక 300 మంది బతికించినట్టు నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒకసారి గట్టిగా. మా జేపీ గారు ద్వారానే నేను ఈ ప్రాజెక్ట్లోకి లాగిన్ అయ్యాను. థ్యాంక్ యూ రాము గారు. మన అసోసియేషన్ ఇలాగే ఉండాలి. మా డైరెక్టర్ మూర్తి గారు, ఇందాక సత్యప్రకాష్ గారు చెప్పినట్టు దహనం అనే ఒక సినిమా చేశారండి ఆయన, అవార్డు విన్నింగ్ మూవీ. ఆ సినిమా చేసిన మూర్తి గారైనా ఇలాంటి ఒక కాంట్రాక్ట్ సినిమా చేసిందని మీరు ఖచ్చితంగా రేపు సినిమా చూసిన తర్వాత బిలీవ్ చేస్తారు. సో మూర్తి గారు